శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నం ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, గ్యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేను చెప్తున్నటువంటి రాసులు నేటి నుంచి దరిద్రానికి చుక్కలు చూపెట్టబోతున్నారు. ఎప్పుడు జీవితం అనేది కూడా ఎల్లకాలం ఒకేలా ఉంటుందని మాత్రం భ్రమపడకండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా భ్రమపడకండి. జీవితం ఒకేలా ఉంటుంది అసలే అనుకోవద్దు. ఒకతను నా దగ్గరకు వచ్చాడండి, తిరుపతి నుండి వచ్చాడు. ఒకతను తిరుపతి నుండి వచ్చేసి, నేను అప్పుడు హిమాయత్ నగర్లో ఉన్నాను. హిమాయత్ నగర్లో వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకుందామని వచ్చాడు. అతను నా దగ్గరికి డైరెక్ట్గా రాలేదు. సో అతనికి హైదరాబాద్లో ఏదో పని ఉందని చెప్పేసి హైదరాబాద్ నుండి ఒకసారి కలుద్దాంలే ఏం చెప్తాడో అని నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన వాళ్ళు డబ్బు సంపాదించాను అన్న అహం అనేది మనిషిలో ఉండకూడదు. ఎప్పుడైనా కూడా ఎన్ని వందల కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా అహం అనేది మనసులో అసలు ఉండకూడదండి. ఆ అహాన్ని భగవంతుడు దించేస్తాడు, పంచభూతాలు దించేస్తాయి. అతను నా దగ్గరకు వచ్చి వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని, సో కాలు మీద కాలు వేసుకొని, ఆ చెప్పులు యాక్చువల్గా ఏంటంటే కాలు మీద కాలు వేసుకోవడం తప్పు కాదండి. ఎందుకంటే ఏదో పుష్ప సినిమాలో చూసినట్టు అతని కాలు మీద అతనే వేసుకున్నాడు. నాకెందుకు, నాకేం ప్రాబ్లం, అతని ఇష్టం అది. కానీ నాకు ఒక బాధ కలిగింది ఏంటంటే, చెప్పులు యాక్చువల్గా ఏంటంటే చెప్పులు బయట విడిచి రావాలి. ఎందుకంటే నేను కూర్చున్నటువంటి స్థానం అనేది కూడా ఆ భగవంతుడు కొన్ని మనకు ఇవన్నీ యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలు ఉన్న లోపటికి మనం చెప్పులతో రాకూడదు. అసలు దీనిలో అన్ని యంత్రాలు ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి నేను ఆ యంత్రాలను కూడా ప్రతిష్ఠించాను ఆ రూమ్లో. నాకు ఆ బాధ ఏంటంటే, చెప్పులు ఇడిచిరమ్మని నేను పంపిస్తే అతను నాతోనే ఉన్నాడంటే, చెప్పులు ఉంటే మీరు చూడరా అన్నాడు. కాళ్ళకు చెప్పులు వేసుకొని వస్తే మీరు చూడరా అని అన్నాడండి. ఎందుకు చూడండి, చూస్తానండి, తప్పకుండా చూస్తాను. సరే నా జాతకం చెప్పి ఎలా ఉందని ఇలా చెయ్యి మీద చెయ్యి అంటే వెనకకు చెయ్యి వేసుకొని కాలు మీద కాలు వేసుకొని చెప్పులతో చెప్పండి నా జాతకం ఎట్లా ఉందో చెప్పండి చూద్దామని అన్నాడు. అంటే ఎంత ఇన్రెస్పాన్సిబిలిటీగా అయినా పర్వాలేదండి, ఎందుకంటే తప్పు తెలుసుకో. అయితే వాస్తవానికి ఏంటంటే నేను అన్ని జాతకాన్ని చూస్తే అతని జాతకంలో ఒక వెలుగుతున్నాడు. రేంజ్ మామూలు రేంజ్ లేదండి అతనికి. బాగా సంపాదించాడు అనుకుంటా నాకు తెలిసి. అంటే నాకు తెలియడం కాదు, జాతకం చూపెడుతుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ చూసి తన గ్రహాల యొక్క స్థితిగతులు చూస్తే అసలు అతను ఒక విధంగా ట్రైన్ స్పీడ్గా వెళ్తుంటే ఒక ఏ వస్తువు ఏ వాహనం వచ్చేసినాక టకివని గుద్దేసి పక్కన పెట్టేసి ఇది స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంటే ట్రైన్కి ఏం కాదు, పక్కన ఉన్నవాడికి అడ్డొచ్చేవాడికి ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే అతని జాతకము ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. కానీ మనిషి జీవితంలో కొన్ని మనం సరిదిద్దుకోవాలి. అతని జాతకంలో ఏంటంటే తనకు అతను నా దగ్గరకు వచ్చింది సుమారుగా 2014లో వచ్చారు నా దగ్గరికి. 2014లో వస్తే నేను అతనికి 16 అనేది చాలా నెగిటివ్గా ఉన్నటువంటి సంవత్సరం. 2016 ఆ 16వ సంవత్సరము నేను మొత్తం చూస్తే నీకు ఇంకా ఏ ప్రాబ్లం లేదు, కానీ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. 2016 సంవత్సరంలో నువ్వు అర్జెంటుగా త్వరగా వెళ్ళి 2016 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి జన్మ జాతకాన్ని బట్టి నేను ఒక 3 జ్యోతిర్లింగ క్షేత్రాలు చెప్తాను. ఆ జ్యోతిర్లింగ క్షేత్రాలలో పౌర్ణమి రోజే దర్శించుకొని శివుడికి బిల్వపత్రాలతో అభిషేకం జరిపించుకొని మీరు నేను చెప్పినటువంటి ఈ యొక్క తాళపత్ర రహస్యాన్ని కనుక మీరు చేసుకుంటే 2016 కూడా స్కిప్ అవుతుంది, ఇంకా నీకు జీవితకాలం తిరుగుండదని చెప్పాను. చెప్తే అతను వెళ్ళాడండి. అంతేనా, ఇంకా ఏం లేదా, ఇక జాతకం ఇంతేనా, నాదేనా, ఏముంది, ఇంకా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, ఇంకెందుకు నీకు జాతకం, చాలా అద్భుతంగా ఉన్నావు, సంపాదన ఉంది, వ్యాపారం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్ని విధాలుగా బాగుంది. కానీ ఒక 2016 మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉన్నామని చెప్పేసి నేను చెప్పానండి. అతను చూసి ఇంతేనా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఉంటే కదా నేను చెప్పేది. బాగానే ఉన్నాడు. ఆ 2016లో ఈ రెమెడీ చేసుకోవాలి అసలు యాక్చువల్గా. అతను ఏం చేశాడంటే 2016 స్కిప్ చేశాడు, ఇంకా చేసుకోలేదు. కరెక్ట్గా నాకు 2017 సంవత్సరంలో మళ్ళీ నాకు ఫోన్ చేశాడు.
ఫోన్ చేస్తే నాకు కొంచెం అతని గురించి చెప్పినా కూడా నాకు ఆ ఐడియా వస్తుందండి తప్పకుండా. అతనికి వచ్చిన తర్వాత 2015లో నాతో మాట్లాడినప్పుడు, సార్ నేను ఒక నా పార్ట్నర్ నేను ఉన్నదాన్ని ఇంకా ఏదో సంపాదిద్దామని నేను పార్ట్నర్షిప్లో పెట్టుబడులు పెట్టాను. సో నా బిజినెస్ మొత్తం క్లోజ్ అయింది, ఉన్న ఆస్తులన్నీ దాంట్లో కలిపాను, మొత్తం డబ్బులు కూడా మొత్తం పోగొట్టుకున్నాను సార్. సుమారుగా ఒక 20 కోట్ల రూపాయలు నష్టపోయాను సార్ అని చెప్పాడు. ఈ 20 కోట్లు పోవడమే కాకుండా ఇంకా ఈఎంఐలు, బ్యాంకుకు సంబంధించిన లోన్లన్నీ పెండింగ్లో పడి అందరూ కూడా అతన్ని పిక్క తింటున్నారంట. చూసారా? అంటే అతన్ని బ్రతకనివ్వట్లేదు అసలే. సో మీరు చెప్పింది అక్షరాల నిజం. 2016 సంవత్సరం నా జీవితంలో నాకు ఒక పెద్ద నష్టాన్ని తీసుకొచ్చే సంవత్సరం. ఇప్పటికైనా నాకు ఏదైనా సలహా ఉంటే చెప్పండి, నేను ఏదైనా చేసుకుంటాను, నేను మళ్ళీ మీరు చెప్పిన సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతానని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. చెరువులో నీళ్ళు చెరువు వెనుకబడినాయి, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అయిపోయింది, క్లోజ్, చరిత్ర క్లోజ్. అతని జీవితం ఏమైనా పైకి తెప్పిద్దామన్నా కూడా ఇంకా ఛాన్స్ లేకుండా అయిపోయింది, ఏమాత్రం లేదు. మళ్ళీ అతనికి సుమారుగా నేను చెప్తున్నాను, 2016లో అతను లాస్ అయిపోయాడు. 2017లో నాకు ఫోన్ చేశాడు. మళ్ళీ 2023 సంవత్సరం వరకు వెయిట్ చేయని చెప్పాను. సో 2023 సంవత్సరం వరకు వెయిట్ చేసి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే, ఏమీ లేదు సార్, నేను నా ఊళ్ళో నుంచి, నా విలేజ్లో నుండి నేను బయటకు వచ్చేసిన, నేను ఐపీ పెట్టుకొని బయటకు వచ్చిన, ఇప్పుడు నేను చాటుగా తిరుగుతున్నాను. నా భార్య పిల్లలను మా అత్తవాళ్ళ ఇంటికి పంపించిన, అత్తగారి ఇంటికి పంపించిన, నేను ఒక్కడిని అవుట్ స్టాండ్ మొత్తం ఎక్కడో దేశాలను పట్టుకొని తిరుగుతున్నాను సార్ అని చెప్పాడు. ఫోన్ చేశాడు నాకు. సో నువ్వు ఏం టెన్షన్ పడకు, 2023 ఫిబ్రవరిలో నాకు ఫోన్ వచ్చింది అతని దగ్గర నుండి. నేను అతనికి చెప్పాను, ఏం టెన్షన్ పడకు, నేను చెప్పిన రెమెడీ మళ్ళీ ఒకసారి చేసుకో, 3 శక్తిపీఠాలను మళ్ళీ దర్శించుకో, నీ జీవితం జన్మ ధన్యమవుతుంది, మళ్ళీ నీకు తిరిగి పూర్వ వైభవం వస్తుంది అని చెప్పానండి. సో అతను 2023లోనే మళ్ళీ శక్తిపీఠాలని చెప్పగానే మళ్ళీ శక్తిపీఠాలను దర్శించుకొని చక్కగా ఇప్పుడు కొంచెం మూమెంట్ వస్తుంది అతనికి. బాగా పూర్తిగా వస్తుందని నేను చెప్పాను. కొంచెం త్వరితగతిన కొంచెం బిజినెస్ అనేది పికప్ అనేది చేసుకుంటున్నాడు. సో నేను చెప్పేది అక్షరాల నిజమండి. ఎందుకంటే నేను ప్రతిదీ పరిశీలన చేసి పర్ఫెక్ట్గా ఉంటేనే నేను చెప్తాను, లేదంటే నేను చెప్పాను. అందుకే ఫైనాన్షియల్గా మనం ఎదగాలంటే అమ్మవారి అనుగ్రహం అనేది కూడా పొందాలి. అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు అక్షయ తృతీయ మే 10వ తారీఖున ఆ రోజున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. పేరున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్మీ కుబేర హోమానికి చేయించుకోండి, పాత్రలు అవ్వండి. నేను చేసిన తర్వాత చాలామంది ఈ హోమాన్ని తలపెడుతున్నారు. చాలా సంతోషం అండి. నేను ఒకటేనండి, నేను మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నాను. నేను లక్ష్మీ కుబేర హోమం అయినా శని హోమం అయినా నేను చెప్తున్నానంటే దీన్ని ఆసరాగా తీసుకొని వేరే పండితులు కూడా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా చేయించుకోండి. ఎప్పుడైనా కూడా మనలో స్వార్థం కనుక లేకుండా మనం ముందుకు వెళ్తే అంతా మంచిగా జరుగుతుందండి. ఎందుకంటే మనం ఒక్కరమే బ్రతకాలి, మనం ఒకటే శాసించాలి, మనం ఒకటి చెప్పిందే ప్రతి ఒక్కడు వినాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదండి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ లక్ష్మీ కుబేర హోమం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర చేయించుకోండి, చాలా మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా మన దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా లక్ష్మీ కుబేర హోమాన్ని కూడా నేను కూడా తలపెట్టబోతున్నాను 10వ తారీఖున. ప్రతి ఒక్కరూ ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా చేయించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ఫైనాన్షియల్గా ఎదగడం కోసం, రుణబాధలు తీరడానికి కోసం ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి. జస్ట్ నేను చెప్పినట్టు చేసుకోండి. మీకు అమ్మవారి దగ్గర పూజించినటువంటి 5 గోమతి చక్రాలు కూడా నేను పంపిస్తాను. అవి వైష్ణోదేవి అమ్మవారి ఆలయంలో పూజించినవండి. అవి ఇంట్లో దేవుడి గదిలో కానీ, పూజా గదిలో కానీ, డబ్బులు దాచుకునే ప్లేస్లో కానీ, గల్లాపెట్టెల్లో, వ్యాపార సంస్థలో గల్లాపెట్టెల్లో కానీ, లేదంటే వాటిని గోమతి చక్రాలను లాకెట్గా చేసుకొని మెడలో వేసుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహం నిత్యం ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలతో మీరు బాధపడరు. లైఫ్లో ఎక్కడికో ఎదిగిపోతారు, మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. నేను చెప్తున్నటువంటి రాసులు నేటి నుంచి దరిద్రానికి చుక్కలు చూపెట్టబోతున్నారు పర్ఫెక్ట్గా. మేషరాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, తులారాశిలో జన్మించిన, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు
లైఫ్లో ఎంతో అద్భుతంగా మీరు రాణించుకొనే వస్తారండి. మీకు తిరుగులేని విజయం, నిజంగా చెప్తున్నాను. అదేవిధంగా ఎన్నో రోజుల నుండి చాలామంది నన్ను క్లయింట్లు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సార్ మీరు ఆన్లైన్లోనే కాకుండా మాకేమైనా డైరెక్ట్గా కలిసే అవకాశాన్ని ఇవ్వండి అని నన్ను చాలామంది అడుగుతున్నారు. మొన్న కోవిడ్ 2019 నుండి సుమారుగా 2024 సంవత్సరం వరకు కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి నెలకి కనీసం ఒక 15 రోజులు, అది 20 మందికి, అంటే 20 మందికి నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్, పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నాను. మరి ఆ పర్సనల్ అపాయింట్మెంట్లు కనుక మీరు బుక్ చేసుకోవాలనుకుంటే దాదాపుగా నేను చాలా రోజుల నుండి, అంటే చాలా రోజుల నుండి చేయగానే ఆ బుకింగ్ అంతా సెప్టెంబర్ వరకు వెళ్ళిపోయిందండి పూర్తిగా. సో సెప్టెంబర్లో మీకు అపాయింట్మెంట్స్ అనేది కూడా నేను ఇస్తున్నాను. ఎవరైతే మీరు నన్ను డైరెక్ట్గా కలవాలనుకున్నారో వాళ్ళు కలవచ్చు. మీరు వచ్చే ముందు కూడా మీ ఇంటికి సంబంధించినటువంటి ఈ యొక్క నక్ష, అంటే దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఒకటి ఉంటే తీసుకొని రండి. అదేవిధంగా ఈ భూమిలో ఒక ఫీటు లోపలికి ఆ మట్టిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా, ఒకవేళ కలిసి రాకపోతే దాంట్లో నుంచి బయటికి వెళ్ళాలా, ఏ గుమ్మం ద్వారా మీరు బయటకు వెళ్తారు, ఏ ఫేసింగ్లో ఇల్లు ఉంది, తదితర విషయాలన్నీ నా దగ్గర ఉన్నటువంటి వాస్తు పండితుడు ఉన్నాడు. అతని దగ్గర